ఈ రోజున మనం ఎందుకు మందిరానికి వచ్చాము, ఆ విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మనం ఎందుకు మందిరానికి వచ్చామంటే, యేసు ప్రభువును ఈ రోజున శిలవేసిన రోజు. ఎప్పుడు వేశారు శిలువ? 2000 సంవత్సరాల క్రితం. దగ్గర 2000. ఇప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేసి, క్రీస్తు తర్వాత, క్రీస్తు ముందు అనేసి ఈ సంవత్సరాలను డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది అని ఒకవేళ చరిత్రలోకి మనం వెళ్తే 2024 సంవత్సరాలు అయింది. ఎవరు జన్మించి? క్రీస్తు జన్మించి. ఎందుకంటే క్రీస్తుని ఆధారం చేసుకొని ఈ యొక్క శకాన్ని విభాగించడం జరిగింది. అయితే యేసు ప్రభు వారు శిలువ పైన మరణించడం ఒక రకంగా బాధైనప్పటికీ కూడా మానవుడికి అది గొప్ప విమోచన. హల్లెలూయా. ఒక మానవుడి మరణం సంతోషాన్ని కలిగిస్తుంది ఎవరికైనా. యేసు ప్రభు మన కోసం చనిపోవడం బాధే, ఒక మనిషిని మనం కోల్పోవడం అనేది బాధే. కాకపోతే యేసు ప్రభు వారు ఆ శిలువలో మరణించకపోతే మానవుడికి ఏం లేదు, బ్రతుకు లేదు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఆ విధంగా చనిపోయారని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనేవాడు పాపం చేస్తే శిక్షిస్తున్నాడా, రక్షిస్తున్నాడా? సహజంగా లోకంలో మనం ఎక్కడ చూసినా కానీ దుష్టుడేమో శిక్షించాలి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేసి కొన్ని పదాలను వింటూ ఉన్నాం. ఒకవేళ దేవుడు శిక్షించడం ప్రారంభం చేశాడు అనుకున్నాం. శిక్షించడం ప్రారంభం చేస్తే చనిపోయేవారు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? శిక్ష తప్పు చేసిన అందరినీ చంపేయాలి అని ప్రారంభమైంది. ఒక న్యాయస్థానం, ఒక రూల్ అనేది, ఒక న్యాయం అనేది. అప్పుడు తప్పు చేసిన అందరినీ చంపుకుంటూ పోతే ఉండేది ఎంతమంది? కానీ తప్పు చేసిన శిక్షించాలి, సరే అది న్యాయమే అనుకుందాం. తప్పు చేసినప్పుడు మన కొడుకు అయితే, మన కూతురు అయితే ప్రాణం ఒప్పుకుంటుందా? ఒకవేళ ఆ శిక్షను అమలు చేసింది మనమైనప్పటికీ కూడా మన సొంత పిల్లలైనప్పుడు శిక్షించడానికి మన మనసు ఏం చేయదు. యేసు ప్రభు వారు కూడా ఆయన మనను తన కన్న బిడ్డల వలె చూస్తున్నాడు. ఆయన అపారమైన ప్రేమను శిలువ ద్వారా, ఆ ప్రేమను ఎలా చూపించాడు? ఇప్పుడు ఒకవేళ నా భార్య అంటే నాకు బాగా ప్రేమ అనుకుందాం, లేకపోతే నా పిల్లలు, నా కొడుకు అంటే నాకు బాగా ప్రేమ అనుకుందాం. ఆ ప్రేమను మనం ఎలా చూపిస్తాము? వాళ్ళకి ఇష్టమైన తేటము, లేకపోతే వాళ్ళకి మంచి విలువైన బట్టలు కొనరాడము, లేకపోతే వాళ్ళ కోసం ఏదో చేయటం. ఎలా ఆ ప్రేమను వ్యక్తం చేసుకోవడం మనం ఏం చేస్తామంటే కొన్ని పనులు చేస్తాం, క్రియేట్ చేస్తే కదా. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినంత మాత్రం సరిపోతుంది. దానికి సంబంధించిన చేసినప్పుడే అది అర్థమవుతుంది. ఒకవేళ ఇష్టం అనేసి నీకు ఆకలిసినప్పుడు అన్నం కూడా పెట్టకపోతే ప్రేమ ఉందంట. ప్రేమను వ్యక్తపరచుకోవాలి. యేసు ప్రభు వారు కూడా తన ప్రేమను ఎలా వ్యక్తపరిచారంటే శిలువ ద్వారా. హల్లెలూయా. ఏ దేవుడు కూడా చెయ్యలేని గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు వారు శిలువలో చేసి తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేశారు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎంత గొప్ప ప్రేమని ఒకవేళ దాన్ని మనం పరిశీలించినట్టయితే, బాగా చూసినట్టయితే, ఎంత గొప్ప ప్రేమ చూసినట్టయితే, దేవుడు దీనుడుగా భూలోకంలో జన్మించాడు. దేవుడు అంటే ఎంత గొప్పవాడు! ఎక్కడో పరలోకంలో సంతోషంగా గొప్పగా ఉండేవాడు. దేవుడికి ఏం లేదు, రూపం లేదు. దేవుడిని కొలవలేము. సహజంగా మనం ఏం చేస్తాం, రూపం ఇస్తాం. దేవుడు ఒక రూపంలో ఉండేవాడైతే దేవుడు ఏమవుతాడంటే పరిమితుడు అవుతాడు. అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడిని తాగేశాను, నేను ఒక అడుగు దేవుడిని తాగేశాను, ఇంకొకటి 2 అడుగులు చేస్తాడు, 3 అడుగులు చేస్తాడు. అంటే మనం చేసేదాన్ని బట్టి దేవుడికి ఏంటంటే పరిమితి లేదు. అంటే ఒక చిన్నది, ఒక పెద్ద బొమ్మ, లేకపోతే మన దేశంలో ఉన్నవాటికల్లా పెద్ద బొమ్మ చేసేసి దేవుడు ఆడటానికి లేదు. అలా పరిమితులు కాదు, అది సరిపోదు. ఎందుకంటే మానవుడి ఆలోచన అంతవరకే, మానవుడు కట్టగలిగినంతవరకే, మానవుడు చేయగలిగినంతవరకే. కానీ దేవుడు అందరికీ అయిపోయాడా? కానీ అంత గొప్ప దేవుడు, పరిమితి లేని దేవుడు, కొలవలేని దేవుడు
కళ్ళతో సైతం చూడలేని దేవుడు. మోషే అన్నాడంట, దేవుడా నువ్వు మాట్లాడుతున్నా ఒక్కసారి కనిపించవా నాకు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకవు. మానవుడు కంటితో దేవుడిని చూస్తే ఏం చేయలేడు, బ్రతకలేడు. ఎందుకంటే అంత శక్తివంతమైన వాడు దేవుడు. అంత శక్తివంతమైన దేవుడు అయితే కూడా తాను తగ్గించుకొని మానవ రూపంలో, ఏ రూపంలో, మట్టి మానవ రూపంలో భూలోకంలో జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరి కోసం? ఎందుకు జన్మించాలంటే దేవుడు ఎందుకు జన్మించాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. జన్మించి ఈ భూలోకంలో మట్టి మానవుల మధ్య, ఈ పాపాల మధ్య, ఈ అన్యాయాల మధ్య, ఈ యొక్క దారుణమైన లోకంలో 33 సంవత్సరాలు ఏ పాపము అంటకుండా దేవుడు భూలోకంలో బ్రతికి చూపించాడు. ఆ విధంగా బతికినప్పటికీ కూడా యేసు ప్రభు వారి మీద అన్యాయముగా నిందలు వేశారు. నిందలు వేసి అందరూ చూస్తుండగా కొరడా దెబ్బలు కొట్టారు, తన వస్త్రాలను చేశారు, శిలువను మెడపైన వేసి మండు టెండలో నడిపించుకుంటూ వెళ్ళారు కొండ మీదకి. ఇంత బాధ పెడుతున్నారు కానీ యేసు ప్రభు వారు కోపం తెచ్చుకోలేదు. ఒకసారి జ్ఞాపకం చేస్తుంది, ఎవరైనా మనకి కొడితే మనకి ఏమొస్తుంది, కోపం వస్తుంది రాదా? యేసు ప్రభు వారు కొరడాలతో మండు టెండలో శరీరం పైన బట్టలు లేకుండా కొడుతున్నప్పటికీ కూడా మౌనముగా, ఎందుకు మరి? ప్రవచన నెరవేరు. యేసు ప్రభువారు ప్రవచించాడు, దేవుని గొర్రెపిల్ల మానవుల పాపం ఏం చేయాలి, మొయ్యాలి. ఆ దేవుని గొర్రెపిల్లే యేసు ప్రభువారు. ఆ ప్రవచన నెరవేర్పు కోసం, ఆ శిక్షను అనుభవించడం కోసం, ప్రాయశ్చిత్తం అంటే పాపం అనే దాన్ని కడిగి వేయడానికి దేవుడు మానవ లోకంలో చనిపోతేనే పాపానికి ఏం జరుగుతుందంటే ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం అంటే దానికి వెల చెల్లించబడింది. నష్టం, ఇప్పుడు పాపం అనే దానికి పరిహారం ఏంటిదంటే యేసు ప్రభు వారి రక్తం. ఇంకా అర్థం కావాలంటే, ఒకవేళ నష్టపోయాడు ఒక వ్యక్తి, ఆ నష్టపోయినప్పుడు ఎంత నష్టపోయాడు అంత డబ్బులు కట్టించాలి కదా, నష్టానికి వెల కట్టాలి. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది నేను చూసినప్పుడు. యాక్సిడెంట్ అయితే ఆయన ఏం చేశారంటే, నా బండి ఈ విధంగా అక్కడక్కడ కూడా ఖరాబ్ అయిపోయాయి, ఇరిగిపోయాయి. కాబట్టి దీనికి ఏం కట్టేయమంటారు, మీరు నా బండిని గుద్దారు కాబట్టి నాకేం కట్టేయాలి, ఆ బండికి ఎంతైతే అంత నష్టపరిహారం కట్టేయాలి. మానవుడు కూడా ఒక తప్పు చేశాడు. మానవ దేహంలో ఉన్నది ఏంటిదంటే పాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కట్టేయాలి. ప్రాయశ్చిత్తం కట్టిపోతే ఏమవుతుంది, ఒకవేళ ఆ బండోడు నన్ను బాగు చేసుకుని అడిగాడు, నేను కట్టేయను, నా వల్ల కాదు, నీ చేయను అంటే ఏం చేస్తాడు వాడు, కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఏం చేస్తారని తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఈ తప్పుని పరిహారం కంటే ఏం చేస్తారు, ఒకవేళ నష్టం కట్టించారు, నన్ను ఏమన్నా అంటారా, అనరు. ఎందుకంటే అయిపోయింది, పరిహారం అయిపోయింది, పరిహారం చెల్లించారు కాబట్టి వాడు నన్ను ఏమంటారు, నాకు నష్టం నాకు వచ్చేసి బాగు చేసుకుంటే అయిపోతుంది. ఈ పాపానికి పరిహారం మానవుడి దగ్గర లేదు. మరి పరిహారం ఎవరు చెల్లించాలి, దేవుడు చెల్లించాలి. దేవుడు ఎందుకు చెల్లించాలి, పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. పాపం పోవాలంటే ఏం కావాలంట, మరి ఎవరైనా పరిస్థితులు ఉన్నారా? రోమపత్రిక వెళ్తే ఏమంటాడంటే పౌలు రాస్తూ, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. మరి ఎలా మానవుడి పాపం పరిశుద్ధ రక్తంలో కడగబడాలి? పరిశుద్ధులు ఎవడు లేడు, దేవుడు తప్ప. బైబిల్ కూడా అంటుంది, దేవుడు తప్ప పరిశుద్ధుడు. మరి యేసు ప్రభు వారు మానవ పాపం కడగడానికి ఎంత తగ్గించుకున్నాడో ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి రోజున శిలువ పైన మరణించాలంటే ఏదో తాను దేవుళ్ళని నిరూపించుకోవడమే కాదు, నీ నా పాపాన్ని తీసేయడానికి, నీ నా శాపాన్ని తీసేయడానికి, నీ నా దరిద్రాన్ని తీసేయడానికి యేసు ప్రభు వారు నడుము కట్టుకున్నారు. కాబట్టి ఎన్ని దెబ్బలు కొట్టినా మౌనంగా ఉన్నాడు. కొరడాతో కొడుతుంది ఏమవుతుంది అసలు, కొరడాతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆ దెబ్బ పడ్డ కడల మాంసం లేచి ఇల్లి పడుతుంది. అయినా ఆయన
నా ప్రజల పాపం పోతుంది, నా ప్రజల పాపం పోతుంది, ఈ శిక్ష ద్వారా నా పిల్లలు రక్షించబడతారు అని ఆ దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ తనకి ఎంత నొప్పి కలుగుతుందో దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమకి చెప్పారు. అందుకే ఆ ప్రేమ మనం కొలవలు. దేవుని ప్రేమ ఎంతో చెప్పలేము, ఆ లోతు ఎంతో చెప్పలేము, వెడల్పు ఎంతో చెప్పలేము, అంత విలువైన ప్రేమ. ఎందుకు? దేవుడు నా బిడ్డ చాలా మంచివాడు, నేను చెప్పిందే వింటాడు, ఏ పాపం చేయడానికి నా దేవుడు ప్రేమించేది. ఆ విధంగా ప్రేమిస్తే ఏమవుతుంది తెలుసా? ఆ ప్రేమ స్వార్థం అవుతుంది. దేవుడు ఏ స్వార్థం లేకుండా మంచి చేస్తేనే నీకు ప్రేమిస్తా, మంచివాడిని నీకు ప్రేమిస్తా దేవుడు అనలేదు. ఈ రోజున మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు మరణించకపోతే, మరణించిన దేవుడి కోసం మనం ఏం చేయాలి? మరే దేవుడు ఎందుకు మరణించాడు? మరి మన పాపాన్ని తీసివేయడానికి. కాబట్టి మరణించిన దేవుడిని శిలువ పైన పడుతున్న కష్టాన్ని మనం చూసుకొని మరలా మనం పాపం చేయకూడదు, మరలా యేసయ్య శిలువ వేయకూడదు. మనం చేసిన పాపం నిమిత్తమే కదా యేసయ్య శిలువ పొందాల్సి వచ్చింది. మరలా పాపం చేస్తే ఏప్రిల్ పత్రిక వెళ్తే అర్థం, ఏప్రిల్ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది. మీరు ఎరిగి మళ్ళా పాపం చేసినట్లయితే దేవుణ్ణి మళ్ళీ ఏం చేస్తున్నట్టు? సెలవు వేస్తున్నట్టు. సరే, అయితే దాని గురించి ఇంకా ధ్యానం. దానికంటే ముందుగా యేసు ప్రభు వారు శిలువపై పలికిన చివరి 7 మాటలు ఏంటంట? 7 మాటలు. ఏంటిదా ప్రత్యేకత? సహజంగా ఒక మనిషి ఎన్ని విషయాలు చెప్పినా మనం పట్టించుకోము. కానీ చనిపోతున్నాడు, ఇక కొంచెంసేపు చచ్చిపోతాడు అని అన్నప్పుడు ఏదైనా చెప్పితే అది మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చనిపోతున్నాడని ముందు చెప్పే మాటలు చాలా విలువైన మాట, చివరి మాటలు. ఇంకా మళ్ళీ బ్రతకడు, మళ్ళీ చెప్పడానికి మనకు ఉండదు. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ పైన దారుణమైన నొప్పిని, బాధను, హింసను పంపిస్తున్నాడు. ఎలా చెప్తున్నా? ఈ మన్ను టెండలో కొండపైకి తీసుకెళ్లారు యేసు ప్రభుని. ఇప్పుడు ఎండ చూసారా? ఇంతకంటే దారుణం ఉంది అక్కడ ఎండ. ఆ ఎండలో భూపైన బాధ. కొండ అంటే ఏంటిది? అది ఇంకా ఆకాశానికి ఎలా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది. ఎత్తు మీద ఏమవుతుందంటే ఎక్కువ వేడి తగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వేడి ఉంది, అదే మన డాబా మీదకి వెళ్తే ఇంకొంచెం పెరుగుతుంది. అదే అపార్ట్మెంట్ మీదకి వెళ్తే ఎత్తు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ యొక్క వేడి మళ్ళీ బాగా ఉక్కిరి చేస్తుంది, శరీరం అంతా కూడా ఉడికిపోతుంది. అప్పటికే యేసు ప్రభు వారిని దారుణంగా కొరడా దెబ్బలతో కొట్టి అంతకు చాలనట్టు మొహం మీద ఉమ్మి వేసి, అది చాలనట్టు తన బట్టలు గుంజుకొని అవి యొక్క వాళ్ళు జూదం చేసేసి ఇంకా సరిపోనట్టు యేసు ప్రభు వారి చేతిలో మేకులు కొట్టారు. శరీరం అంతా ఎలా ఉన్నది? ఎక్కడ కూడా దెబ్బ లేదు, చోటు లేదంట. అందుకే మనం పాట పాడతాం కదా, నాగటి సాళ్ళ వలె తన శరీరం ఏం చేయబడాలి? దున్నబడ్డది. భూమి దున్నక ముందు ఎలా ఉంటుందంటే చదునుగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. దున్నిన తర్వాత ఎలా ఉంటుందండి? ఎక్కడ చదును కనిపిస్తుందా? యేసు ప్రభు వారి శరీరం కూడా దున్నినట్టు అయిపోయిందంట. ఆ కొట్టి 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 ఎక్కడ కూడా శరీరం కనిపించలేదు. మొత్తం ఏం కనిపిస్తుంది? మాంసం కనిపిస్తుంది. ఈ యొక్క మొత్తం పుండులంటైన శరీరంతో మండు టెండలో 2 మేకుల పైన యాలాడుతున్నాడంట దేవుడు. అటొక మేకు ఇటొక మేకు చేతిలో కొట్టి, యాక్చువల్గా కింద కాలు కూడా ఆ కాలు మేకు ఈ కాలు మేకు కొట్టాలి. మేకులు లేవని 2 కాలు పైన కాలు పెట్టి 2 కాళ్ళు వచ్చి మేకులు దిగగొట్టారండి యేసు ప్రభువారు. ఎంత ఘోరమైన శిక్షను తను అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే నీ కోసం, నా కోసమే. హల్లెలూయా. ఎవరి కోసం అంట? మన కోసమే ఆ శిక్ష. ఎందుకు అనుభవించాలి మన శిక్ష? ఆ శిక్ష యేసు ప్రభువారు అనుభవించకపోయి ఉంటే నువ్వు నేను ఆ శిక్షను ఈ రోజున అనుభవించాల్సి వస్తుంది. యేసయ్యకి ఎంత ప్రేమ ఉందండి! యేసయ్య ప్రేమలో ఏ కల్మషము లేదు. దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడు పలికిన మొదటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ప్రారంభం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ చరణాంశం ప్రారంభం చేద్దాం. యేసు
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు వారు ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ ఇంకొక అర్థం అయితే యేసు ప్రభు చనిపోతారండి. ఆ సమయంలో ఆయన పలికిన మొట్టమొదటి మాట అంత ఘోర హింసను కూడా భరిస్తూ, అంత ఘోరమైన చెప్పాలంటే ఒక టార్చర్ లాంటి అంతలో కూడా, అయ్యా మీరేం చేస్తున్నారో మీకు తెలియదయ్యా, వీరిని ఏం చెయ్యి, క్షమించు. నిజంగా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు పగిలిపోవాలండి. ఎందుకు? అంతగా కొరడా దెబ్బలు కొట్టిన, మొహం పైన దువ్వను మూర్చిన, తన బట్టలను చేసుకున్న ఆయన అంటున్న మాట ఏంటిది? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, దయచేసి క్షమించు. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనకి అంత శ్రమ వచ్చుండకపోవచ్చు అనుకుంటారు. మన అంతగానో కొరడా దగ్గర పెట్టి కొట్టుకుండకపోవచ్చు, మన అంతగానో అవమానించకపోయి ఉండొచ్చు. మరి మన యొక్క ఆలోచన ఎలా ఉంది? మన తోటి వారిని మనం క్షమించగలుగుతున్నామా? దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే శిలువలో, నేను ఎలా అయితే క్షమిస్తున్నాను మీరు కూడా అలా. ఎందుకు? క్షమించకపోతే ఏమవుతుంది? క్షమించకపోతే మానవ హృదయంలో పగ అనేది పుడుతుంది, కోపం అనేది పుడుతుంది. వాటిని ఎలా నాశనం చేయాలి? ఇవి ఏం చేస్తాయి? మానవుణ్ణి నాశనం చేస్తాయి. ఎందుకు? ఆ వ్యక్తి ఎప్పుడైతే మనకు కనిపిస్తాడో మనకి ఏమొస్తుంది అన్నమాట? ఉదయం నుంచి క్షమాపణ అనేది లేకపోతే మనమే మన హృదయంలో ఏమొస్తున్నట్టు? ఒక బరువును మోస్తున్నట్టు. ఏంటిది? పగ అనే బరువును. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీకున్న కష్టాన్ని, శ్రమను నా దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయాలి? మరే దేవుడా, నాకు అన్యాయం జరిగింది, నన్ను హింసిస్తున్నారు, కాబట్టి న్యాయం చేసిన వాడు ఎవరు? దేవుడిని మధ్యలో పెట్టి మనకున్న పగను దేవుడికి ఇచ్చేసి, దేవా నువ్వు న్యాయం దేవాలని దేవుడిని మధ్యలో పెట్టాలి. మనం ఏం చేయాలి? క్షమించాలి. మనం ఏం చేయాలి? క్షమించగలిగినప్పుడే మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు శిలువపై మనకి పలికిన చివరి మాట మొదటి మాట క్షమించమని. దేవుడి పరిస్థితుల్లో క్షమించమని అడగలుగుతామా? ఒకవేళ ఆ పరిస్థితిలోనే మనం ఉన్నాం, కొంచెం పనుకోండి, అక్కడే మనం శిలువ వేయబడ్డాం. ఆ పరిస్థితిలో ఉన్న మనము అంత ఘోరమైన, అప్పటికే దేవుడికి తన శరీరం పైన ఊడిన శరీరాన్ని, ఆ యొక్క ఊడిన మాంసాన్ని బట్టి మండిపోతుందంత. రక్తము దారుగా ఆ శిలువలో చెక్క మీద నీళ్లు పోసి కారిపోతుంది. తన నీరసంగా ఉన్నాడు, మాట కూడా గట్టి వరకు పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితిలో కూడా యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, అంత ఘోరమైన హింసలో కూడా దేవుడు ఎలా బతకగలిగాడు? నువ్వేం చేస్తున్నానో నాకు తెలియదయ్యా, క్షమించు. ఈ రోజున అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మనము కూడా మన భగవాన్ని, మన శత్రువుల్ని మనం ఏం చేయాలంటే క్షమించాలి. దేవుడు కంటే గొప్పలం, దేవుడు కంటే మన గొప్పలం అండి. మరి దేవుడే అంతగా హింసిస్తే, దేవుణ్ణి హింసించింది మామూలు మనిషిని కాదు, దేవుణ్ణి అంత హింసిస్తే దేవుడే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా క్షమించినప్పుడు మనం ఏం పాట మారండి? అట్లని మనకు అన్యాయం జరిగింది, మన మీద శత్రువు వచ్చాడు, లేకపోతే మనకి ప్రమాదం ఉందని మనకి తెలుసు, అప్పుడు వాడిని క్షమించాలన్నా దేవుడు ఏం చెప్పాడంటే, పగ తీర్చుకుంటా దేవుడు పని. కాబట్టి అయ్యా నన్ను కాపాడు, నువ్వు చెప్పావు క్షమించమని, సరే నేను క్షమిస్తాను, నాకు న్యాయం తీర్చు. దేవుడిని మనం ఏం చేయాలంటే మధ్యవర్తి చేయాలి. అప్పుడు మనం క్షమిస్తే అప్పుడు ఏమవుతుంది? మన హృదయం ఏమవుతుంది? వాడి పాపం వాడే కుదరదు, దేవుడే చూసుకుంటాడని మనం దేవుడు వదిలిపెట్టి మీరు ఉండండి. ఆ పగని, ఆ కోపాన్ని, ఆలోచన అన్నిటి వదిలేండి. పగ పెట్టుకుని మనం సాధించేది ఏంటంటే, మనం పగ పెట్టుకుని మంచిగా ఉంటాడు, ఆ పగని, ఆ యొక్క కోపాన్ని పెట్టుకొని మన హృదయాన్ని ఏం చేసుకుంటాం? నాశనం చేసుకుంటాం. మన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటాం? నాశనం చేసుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే క్షమించండి. ఎందుకంటే ఏ యొక్క భారం హృదయంలో ఉండకూడదని. దేవుడే క్షమించగలిగినప్పుడు, ఒక్క నిమిషం మనం ఆలోచించాలి, దేవుడే క్షమించగలిగినప్పుడు మనం క్షమించడం ఎంత చిన్న పనండి.
కాబట్టి ఈ రోజున శిలువపై ఉన్న దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిలువపై ఉండి కూడా చనిపోతూ ముందు తను పలికిన మొట్టమొదటి మాట క్షమించండి. తెలియదా వాళ్ళకి నిజంగా? దేవుడు అనుకుంటే ఒక్క నిమిషంలో వీళ్ళు కాలిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలంటే కారా? మరి దేవుడు ఎందుకు చేయలేదు? దేవుడికి శక్తి లేదా? క్షమించినట్టే చాట కాకనా? ఒక్కోసారి మన శత్రువు మనం ఏం చేస్తారంటే, వాడి చాట కాదు నాతో పోరాటం, వాడికి శక్తి లేదు, వాడి వల్ల కాదు అని మనం రెచ్చగొట్టవచ్చు. ఒకవేళ యేసు ప్రభుని అక్కడ ఇద్దరు దొంగలు సిలువవేయబడ్డారు. ఒక దొంగ ఏమంటున్నాడు, నిజంగా దేవుడు అయితే నువ్వు విడిపించుకొని మమ్మల్ని విడిపించవచ్చుగా అంటే, మరి శిలువ ఎందుకు చేసుకోవాలి? దేవుడు శిలువ మీద ఎందుకు మరణించాలి? దాని శిలువ మీద చాటగాక కాదు. కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు వారు దేవుడు దేవుడు అంటాడు, మరి ఆ శిలువలే దిక్కులేకపోయాడంటారు. దేవుడికి చాటగాక కాదండి. ఆ శిలువ మరణం లేకపోతే మానవ పాపం ఏం చేయబడదు? కడగబడదు. శిలువలో ప్రేమను చూడలేని అజ్ఞానులు ఉన్నారు ఈ రోజు లోకంలో. శిలువలో దేవుడు ఏం చూపించాడు? ఇప్పుడే చెప్పానుగా, ప్రేమను, ఆయన ప్రేమను చూపించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! సహజంగా తల్లి నా ప్రాణం అంటే సరే నా బిడ్డను ఏం చేసుకోవాలనుకుంటుంది? రక్షించాలనుకుంటుంది. మ్యాక్సిమం కూడా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ ప్రాణాన్ని అర్పించేయడం పిల్లలను, కానీ అది అందరి వల్ల కాదు, అన్నంత సులువు కాదు. ప్రాణం మాట అంటారు కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఒకసారి ఏమైందంటే, ఒక తల్లికి 2 కిడ్నీలలో కిడ్నీ ఖరాబ్ అయిపోయింది. అయితే ఇంకెవరైనా కిడ్నీ వేస్తే కనీసం తను బ్రతకగలుగుతాడు. ఇంకో కిడ్నీ కూడా అది కూడా పాడవడానికి సిద్ధంగా ఉంది. అయితే కూతురు కానీ భార్య కానీ కిడ్నీ ఇస్తే తను తండ్రి ఒక కిడ్నీ ద్వారా బతకవచ్చు. అయితే ఆ తండ్రికి కనీసం ప్రాణం కాదు తెలియాల్సింది, కిడ్నీ ఏమీ అవసరం లేదు. సహజంగా మానవుడికి ఎదుగుతాయి 2 కిడ్నీలు ఉంటాయి, కుడి పక్క ఉంటే అలా పక్క ఉంటుంది. మనిషికి 2 ఉండాలి. ఒకవేళ ఒక కిడ్నీ ఉన్నా కానీ బ్రతకటం పెద్ద ఇబ్బంది ఏం కాదు, బ్రతకవచ్చు. భార్య కూతురు వీళ్ళిద్దరు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కిడ్నీ ఇస్తే బాగానే ఉంటుంది, నాన్న బ్రతుకుతాడు, మరి మేము బ్రతుకుతామో లేదు. ప్రాణం మీద ఏం కలిగింది? ఎమ్మటే వీళ్ళకి ఆశ కలిగింది. అంత ముందుదాకా ఏం కాదు అదని చెప్పారు. నువ్వు కిడ్నీ ఇవ్వాలి అనగానే వాళ్ళిద్దరికి ఏమొచ్చిందంటే ఎమ్మటే ఆలోచన వచ్చింది. ఒకవేళ కిడ్నీ ఇచ్చిన తర్వాత నాకు ఉన్న కిడ్నీకి ఏమైనా అయితే నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటిది? లోకంలో ప్రాణం ఇస్తాం అని అంటారు కానీ ఆ తండ్రికి ఎవరు కిడ్నీలే చచ్చిపోయాడు కూడా. ఒక కిడ్నీని దానం చేయడానికి కూడా వారు ఆలోచన చేశారు. దేవుడు ప్రాణం ఏంటంటే ఏదో సప్పున కొంచెం మంది తాగి పురుగులు మండడానికి తాగి సుఖంగా చచ్చిపోలేదు. దేవుడు ప్రాణం ఎంత దారుణంగా ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు పొందాల్సిన శిక్షణ అంతా కూడా దేవుడు అందించాడండి. దేవుడు కంటే ముందు మన నాయకుడు దగ్గరికి వద్దాం. సహజంగా నాయకుడు అంటే నాయకుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలను నడిపించాలి. నడిపించడం మాత్రం కాకుండా నాయకుడు ఒకవేళ తన ప్రజల్లో సమస్యలు ఉన్నాయనుకోండి తన ఇంట్లోనైనా తీసి పెట్టాలి. నాయకుడు సంపాదించుకోవడానికి ఉండదు. నిజమైన నాయకుడు చెప్పాలంటే ఈ లోపల నిజంగా నాయకుడు ఉంటే తాను ఏం సంపాదించుకోలేడు. ఎందుకు? ప్రజల సమస్యలు అన్నీ తీర్చుకుని నాయకుడు సంపాదించుకోగలుగుతాడా? నిజమైన నాయకుడు ఏం చేస్తారంటే తన ముందు ఉండి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో అవసరమైతే తన ఇంట్లో చేసుకుంటేనే ముందు పోరాడి. నాయకుడు అనే పదానికి అర్థం కదండి. ఈ రోజున మనం అర్థాన్ని మనం చూడట్లేదు. కానీ నాయకుడు అంటే ప్రజలను మోసం చేస్తూ సంపాదించుకునే వాడిగా లోపల చాలా మంది ఉన్నారు. కానీ నాయకుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఈ నాయకుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజలను నడిపించడం ఆపడు. ఈ ప్రజల్లో ఏ కష్టం ఉన్నా అవసరమైతే తాను త్యాగం చేసేనా ఏం చేయాలంటే వాళ్ళు నడిపించాలి, ఆపకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయకుడు తన కోసం తాను అయ్యో నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కష్టం అవుతుంది, నా
ఖర్చు అవుతుంది, నా కుటుంబం ఇబ్బంది పడుతుందని చూసేవాడు నాయకుడు కాలేడు. నిజమైన నాయకుడు బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన నాయకుడు తన కోసం బంగారాన్ని, ఇల్లును, గొడ్డను, గోధుమ సంపాదించుకునేవాడు ఎవరితో నాయకుడు కాలేడు అని బైబిల్ చెప్తుంది. సరే, ఈ రోజున అవసరం. అయితే యేసు ప్రభు వారు కూడా దేవుడు అయింది అని దేవుణ్ణి మీరందరూ మనుషులు, మీ పాపాన్ని మీరు సావండి, మీరు చేసిన పాపాన్ని మీరు శిక్ష పడుతుంది అని దేవుడు అనలేదు. నా పిల్లలు తెలియక పాపం చేశారు, ఈ పాపాన్ని తీసేయాలి. నేను దేవుడై ఇంటి కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుడై ఇంటి కూడా నా పిల్లల పాపాన్ని తీసివేయలేకపోయినప్పుడు నేను ఉండేందుకు? తల్లిదండ్రులు పిల్లగాడికి వచ్చిన కష్టాన్ని, లేకపోతే నష్టం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, వాళ్ళు దాన్ని తీయలేకపోయినప్పుడు వాళ్ళు ఉండేందుకంటే. మనం యూట్యూబ్ ఫేస్బుక్ లో చూసినట్లయితే పాపం కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను హాస్పిటల్ చూపించలేక, డబ్బులు లేక ఏం చేస్తున్నారు, దండమే పెడుతున్నారు. మీకు దండం పెడతాం, మీకు కాలు పట్టుకుంటాం, మాకు కొంచెం డబ్బులు పంపించండి, మా బిడ్డని బతికించుకోవాలి, మా కొడుకులు బతికించుకోవాలి, బ్రతిలాడుతున్నారు. అంటే తల్లిదండ్రులు ఎంత దిగజారని ఏం చేయాలని చూసుకుంటున్నారు, వారి పిల్లలు బ్రతికించుకోవాలని చూసుకుంటున్నారు. దేవుడు కూడా మన పాపమైనప్పటికీ కూడా ఆయన నేను మరణించైనా సరే, నేను చచ్చిపోయినా సరే, నా ప్రజలు నేను ఏం చేయాలి, బ్రతికించాలి. ఎంతో గొప్ప ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిని, ఆ ప్రేమను వెలగట్టగలుగుతాము. అలాంటి దేవుడు శిలోపానికి మొట్టమొదటిగా చెప్పిన మాట క్షమించండి, మొదటి మాట క్షమించండి. అటువంటి క్షమా హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? మన పొరుగు వారి పట్ల, మన బంధువుల పట్ల, మన మిత్రుల పట్ల, మన ఇంటి చుట్టూ వారి పట్ల మన యొక్క స్వభావం ఎట్లా ఉంది? కోపం వస్తుంది, కోపం ఎవరికైనా వస్తుంది, తప్పే లేదు. దేవుడు ఏమంటాడంటే ఎఫెసీ పత్రికలో, మీకు కోపం రావాలి, కానీ ఒకరు వచ్చినా అది సాయంత్రం కల్లా ఏమైపోవాలి, అయిపోవాలి. వాడిని క్షమించాలి. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు తిరుగుదామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఈ మనసులో పెట్టుకుంటే మనం ఏంటి నేర్చుకుంటుంది ఈ రోజున పాపం? దేవుడి మందిరంలో క్షమించాలి, మన హృదయాన్ని తేలిక చేసుకోవాలి. ఒకవేళ పగని మన హృదయం ఉంచుకుంటే దేవుడు మన హృదయం పడుతున్నాడు, హృదయం జ్ఞాపకం చేసుకోండి. సరే, రెండో మాట చూద్దాం. లూకా సువార్త 7:43. అదే లూకా సువార్త 7:43 ధ్యానించుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండవదిగా నేను చెప్పాను కదా, యేసు ప్రభు వారిని మాత్రమే కాదంటే ఇంకొక ఇద్దరిని కూడా సెలవేశారు. ఎంతమంది అంట? ఇద్దరిని. కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని. అందుకే వాక్యం ఉంటుందంటే, ఏ పాపము జరగని దేవుడిని ఇద్దరి దొంగల మధ్యలో ఏం చేశారంట? సెలవేశారు. అయితే ఒక దొంగ వచ్చి ఏమంటాడంటే, ఇందా చెప్పారుగా, నువ్వు దేవుడు అయితే నిజంగా అంత గొప్ప శక్తి నీకుంటే ఫస్ట్ విడిపించుకో, మమ్మల్ని విడిపిరాలి, అప్పుడు నువ్వు దేవుడు అవుతావని ఒక ఆయన దేవుడికే పరీక్ష పెట్టాడు. కొంతమంది విశ్వాసం అదే ఉంటుంది, దేవుడి దగ్గర రండి, ఆ శక్తికి రండి అంటే నిజంగా దేవుడు నా రోగం వల్ల నేను బాగుపడతాను అంటే, దేవుడిని మనం పరీక్షించాలా? దేవుడిని మనం పరీక్షించాలా? దేవుడు మనం పరీక్షించాలా? దేవుడి దగ్గరికి వచ్చేది అంటే, అయ్యా దండం పెడతాను ఆయన, నువ్వు దేవుడు అయితే తండ్రి నా రోగం పోవాలని మనం అడగాల. నువ్వు దేవుడైతే నా రోగాన్ని దేవుడు మన చేతి కాదా? ఈ దొంగ అని అడుగుతున్నావు. దొంగ అడుగుతున్నా అంటే, నువ్వు నిజంగా దేవుడు అంటగా, దేవుడైతే నీ శిలో నువ్వు విడిపించుకొని మమ్మల్ని విడిపోయారు అప్పుడన్నా. ఇంకో దొంగ ఏమన్నాడంటే, దేవుని భయం కలిగి, ఏం కలిగి? దేవుని భయం భక్తి కలిగి, అయ్యా చదవండి నాకు ఒకసారి 10:40 వచ్చింది. ఎంత మంచిగా అంటున్నాడు? 40 నుంచి. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఏమంటున్నాడు? అరే ఇద్దరవాడా, లేకపోతే దుర్మార్గుడా, మనకి సెలవేసింది ఎందుకురా? దొంగతనం చేసామంటే సెలవేసాం, తప్పు చేసాం కాబట్టి సెలవేసాం. మనకి న్యాయమే. తప్పు చేసే కాబట్టి మనం ఏమనిపిస్తున్నాం? శిక్ష అనుభవిస్తున్నాం. ఆయన తప్పు చేశాడు రా. ఆయన ఏం దొంగతనం చేశాడు? ఏం నాశనం చేశాడు? ఏ హత్య చేశాడు?
అన్యాయంగా ఆయన సెలవేస్తున్నారా? ఒకడు దేవుడు ఏం చేయగలిగాడు? గుర్తించగలిగాడు. ఒకడు ఏం చేస్తున్నాడు? వాడు దొంగ ఇల్లు కూడా దేవుడికే పరీక్ష పెడుతున్నాడు. అయితే రెండో వాడు గుర్తించి నీకు భయం లేదా, నువ్వు వాడికి దొంగ వయసు సెలవిస్తున్నావు, ఆయనే నువ్వు అడుగుతావారా అంటే రెండో వాడు అంటే ఏముంది? రెండో వాడికి దేవుని చదవండి, కంటిన్యూ చేయండి. మనకైతే ఇది న్యాయమే. అవును, మనకైతే న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చాలా ఎంతగా విధేయతగా వేడుకుంటున్నాడు అండి. దేవుడా, నువ్వు మళ్ళీ వస్తానంటావు, నేను నమ్ముతున్నా. నువ్వు మళ్ళీ బ్రతుకుతానని నమ్ముతున్నా. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, సరే నా పాపం బట్టి నా శిక్షపడదు, కానీ కనీసం నీతో నేను పరలోక రాజ్యం రావడానికి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసు ప్రభువును మాట్లాడుతాడు. 43 నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. ఎమ్మటే దేవుడు వాడిని ఏం చేశాడు? అక్కడికక్కడే క్షమించి, బాప్తిజం అవసరం లేదండి, లేకపోతే ఇంకా ఆరాధన అవసరం లేదు. ఆ పరిస్థితిలో చనిపోయే ముందు తాను పొందుకున్న మారుమనసును బట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజున దేవుడి దగ్గరికి వచ్చిన మనము దేవుణ్ణి గుర్తించలేకపోతే, ఆయన శిలువపై ఉన్న దేవుణ్ణి గుర్తించి, దేవుడా నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ దొంగ ఏం పొందుకున్నాడు? మారు మనసు పొందుకున్నాడు. మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నాడు. ఈ రోజున ఒకవేళ అక్కడ ఉన్న వ్యక్తిలో దొంగతనం అనే పాపం ఉంది, మనలో కూడా ఏదో ఒక పాపం ఉండొచ్చు. శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, శిలువ పైన ఉన్న దేవుడు మనం చూస్తున్నప్పుడు ఆ భయంతో మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవా, మనం కూడా నిరీక్షణ ఏంటిదండి? మన చర్చకి వచ్చేది మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఎవరితో ఉండాలి? యేసు ప్రభు వారితో ఉండాలనే కదా. ఇంత చేసి ఇంటనే దర్శనం కావద్దు. మనం చర్చికి వచ్చి కూడా మనం పరలోకం చేరుకోకపోతే మన బ్రతికే అవుతుందంటే, ఎంత గొప్పగా బ్రతికినా వాడు చిన్న దొంగ స్థితిలో చచ్చిపోతే ఎంత సులభంగా ఉంటుంది. అందుకే ఇంత బ్రతుకు ఇంటనే దర్శినట్టున్నాయి సాబితలకి యుక్తం కాదు. మరి ఇంత విశ్వాసం చేసి ఇంతగానో మందిరం వచ్చి కూడా పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేకపోతే మన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంత చేసి తెచ్చినట్టే అవుతుంది. కాబట్టి స్లో చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన పాపాన్ని దేవుడి నుంచి ఒప్పుకోవాలి. అవతల దొంగ ఏం చేస్తున్నాడంటే, వాడు దొంగ అయితే ఒప్పుకోవట్లే. దేవుడు అయితే నన్ను రక్షించు, నువ్వు కూడా రక్షించుకో అంటే, రెండో వాడికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. మొదటికి ఏం లేదు, పశ్చాత్తాపం లేదు. మరి ఈ రోజులో మనం ఎలా ఉన్నాం? దేవుడి భయం ఉందా? దేవుడు నా కోసం చనిపోయాడు, నా పాపం కోసం చనిపోయాడు, నేను కూడా ఆయనతో ఉండాలి, ఆ దేవుడితో ఆ లోకంలో ఉండాలి అనే ఆలోచన మనకుందా? లేకపోతే ఆ రెండో ఉన్నాం? దేవుడు ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో, ఆయనకు ఒక అభయం ఇచ్చాడు. నా వైపు చూశావు కదా, ఇది ఖచ్చితంగా పరదేశంలో నాతో పాటు చూడండి. ఆయన వైపు మనం చూసి మనం తప్పు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మనం ఏం చేయగలడు? రక్షించగలడు. మనం ఆయన వైపు చూసి మనం తప్పు ఒప్పుకుంటే ఆయన రక్షించగలడు. మనం ఒప్పుకోలేకపోతే ఆయన కూడా ఏం చేయాలి? అవతలతో ఏం చేయబడ్డాడంటే విడవబడ్డాడు, యువతలతో రక్షించబడ్డాడు. దేవుడితో పరలోకం. ఈ రోజున మనం రక్షించబడాలా, విడవబడాలా ఆలోచించుకో. దేవుడు నీకు నాకు కూడా అటువంటి వాగ్దానం ఇచ్చాడు. కానీ దేవుడి భయం మనలో లేకపోతే మనము ఏమీ చేయలేం, విడవబడే స్థితిలో ఉంటాం. మూడో మాటగా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. ఒక్క నిమిషం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ప్రారంభించండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును
దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనేను. మూడో మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ రోజున తల్లిదండ్రులని పిల్లల్ని ఒకసారి గమనిద్దాం. తల్లి వచ్చి కొడుకు నడుస్తుంది. కొడుక 8 సంవత్సరాలు చాలాను, నాకు కొంచెం కష్టంగా ఉందయ్యా, ఒక 10,000 ఎంతంట, ఒక 10,000 అయ్యా, కొంచెం నాకు అవసరం ఉందని అన్నప్పుడు కొడుకు తల్లికి లెక్క ప్రకారం ఏం చేయాలి? ఒక మాట చెప్పాలంటే తల్లికి 10,000 కాదండి, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఏం చేయలేము, రుణం తీర్చుకోలేము. అయితే ఇప్పుడు కొడుకు ఏమన్నాడంటే, ఇప్పుడు నా సాగు నీవే తప్ప నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతే నీకు యాడింగ్ చేయాలి అనే పరిస్థితి లోకంలో ఉంది. ఎందుకంటే నా బాధ నాకుంది, నేను ఇల్లు పట్టించుకొని నాన్ని పట్టించుకొని వీళ్ళందరూ చూస్తే నా వల్లగా అనుకుంటారు, సహజంగా కొన్ని అవుతారు. కానీ మనం చదివిన మాట ఏంటంటే యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, అంత సెలవులో ఉండి అంత శ్రమను పిస్తుంటే కూడా తను ఎవరికి వెళ్ళి చూశాడు? 33 సంవత్సరాలు సాగిన తల్లి గురించి కూడా నా బాధ్యత నేను పడుతున్నా, నా కష్టం మీద నేను పడుతున్నా అని ఆయన అనుకోవట్లేదు. బాధ్యత మర్చిపోలేదు. యేసుప్రభువు ఏం మర్చిపోలేదు? దేవుడి మందిరానికి వెళ్తున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, ఇంటి అత్తకన్నం పెట్టకుండా, లేకపోతే కొడుకు కన్నం పెట్టకుండా, భర్త కన్నం పెట్టకుండా, అమ్మ కన్నం పెట్టకుండా ఎవరు అక్కడ పడేసి చర్చికి వచ్చినారు మాత్రమే దేవుడు మన్ని మెచ్చడు. యేసుప్రభువు వారు శిలువలో ఉండి కూడా ఏం మర్చిపోలేదు? తల్లి బాధ్యత మర్చిపోలేదు. ఒకసారి ఒక ఆయన నాకు ఇలా అంటున్నాడు, ఒక వ్యక్తి అంట రోజు సంచేసుకొని పోతున్నాడంట, పొద్దున సాయంత్రం వస్తున్నాడంట. అయితే బాగానే ఉంది. ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఏంటంటే, వేసుకోబడతారండి, మరి మా ఇంట్లో పలానా వ్యక్తులు ఉన్నాడు, ఈయన పొద్దున సంచేసుకొని సాయంత్రం పోతాడు, మరి తల్లికి ఇక్కడ అన్నం పెట్టడం తెలియదు కానీ ఏం సేవ అన్నాడు. ఏ సేవ చేస్తున్నట్టు అన్నాడు. మనతో ఉన్నవారిని మనం ప్రేమించకుండా, వారికి కావాల్సింది తెచ్చిపెట్టకుండా, వారి బాధ్యత మనం చూసుకోకుండా దేవుడు అంటే దేవుడు కూడా మెచ్చడండి. దేవుడు శిలువపై ఉన్నా కూడా చనిపోతుంది. ఆ సమయంలో కూడా తన తల్లిని ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఈ రోజున మనము కూడా మన బాధ్యతలు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు పిల్లల గురించి మర్చిపోవద్దు, పిల్లలు తల్లిదండ్రుల గురించి మర్చిపోకూడదు, వారిని విడిచిపెట్టకూడదు, వారిని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, వారి బాధ్యత. ఎందుకంటే ఒకవేళ నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, తల్లిదండ్రులను సన్మానించమని వాడు ఏమవుతాడంటే తన ఆయుష్ను కోల్పోతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు. హల్లెలూయా. అంటే 100 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా బతుకుతాడు. ఎవడు తల్లిదండ్రులు ఏం చేసిన వాడు? సన్మానించిన వాడు. మరి సన్మానించకుండా, వారిని పట్టించుకోకుండా, వారికి అన్నం పెట్టకుండా, అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు, కనీసం అండగా ఉన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగా ఏ తల్లి కూడా నా ఇష్టం వరకు అంత అడ్డగోలిపోయి కొడుకుని అడగదండి. అడిగినప్పుడు కొడుకు చేయగలిగినంత చేయాలి, కానీ నా కష్టం నేను పడుతున్నా, నా నీ గురించి నాకు సంబంధం లేదంటే తల్లి ఏం పడుతుంది? బాధపడుతుంది. తల్లి కోరుకునేది ఏంటంటే కొడుకు అండ, నా కొడుకు నాకు వేసి పెడతాడు. ఈ అండ అనేది కూతురు కొడుకు కూడా అసలు సంబంధమే లేనట్టు అని ఉన్నప్పుడు ఎంత బాధ అవుతుంది. కానీ యేసు ప్రభువు వారు మనకి నేర్పించింది ఏంటంటే శిలువపై చనిపోతూ కూడా బాధ్యత మర్చిపోలేదు. ఇంకోటి కూడా అక్కడ చేశాడు. ఏం చేశాడు? యోహాను పిలిచి, యోహాను ఈమె తల్లి, ఈయన నీ కొడుకు. ఎందుకు యోహాను అప్పగించాడండి? అక్కడ యోహాన్ అంటే యేసు ప్రభు వారికి అమితమైన ప్రేమ, అభిమానం. 12 శిష్యుల్లో యేసు ప్రభు వారికి ఇష్టమైన శిష్యుడు యోహాన్. ఎంత నమ్ముంటే నా తల్లి నువ్వే చూసుకోవాలంటాడండి. అంత నమ్మకంగా మనం ఉన్నామా ఈ రోజున?
మనకి ఏదైనా దేవుడు పనప్ప చెప్పడానికి. ఒక్కోసారి మనం తప్ప దేవుడు నన్ను దీవిస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు మంచి ఇస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు పిల్లలు ఇస్తే ఎంత బాగుండు. పర్లేదు, ఆశపడవచ్చు. మరి అంత నమ్మకంగా మనం ఉన్నామా? యోహాను పిలిచి, యోహాను ఈమె నీ తల్లి అని అనగలగారంటే ఎంత నమ్మకస్తులై ఉన్నారు అక్కడ యోహాను. మన జీవితంలో కూడా మనను కూడా దేవుడు చూడాలి అంటే దేవుడి పట్ల మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. నమ్మకంతో లేనప్పుడు దేవుడు ఎందుకు చేయాలి చెప్పండి? ఈ రోజున కష్టమైన దేవుడు అని వేదయాలి మంచిగానే దేవుడు లేడు, ఏం లేదు అని అంటే చాలా సగం మంది అంతే. అంతకుముందు ఇక్కడ కుర్చీలన్నీ నిండాయి. కష్టం వచ్చినప్పుడు కష్టం పోయింది, కుర్చీలు ఖాళీ అయ్యాయి. నమ్మకస్తులేనా? నమ్మకంగా ఉంటే ఏమవుతుంది? నమ్మకంగా ఉంటే ఈరోజు దేవుడు కష్టాన్ని తినడం కాదండి. మన జీవితంలో మనం ఊహించని మేలు దేవుడు చేస్తాడు నమ్మకంగా ఉంటే. యోహాన్ని దేవుడు ఎంతగా వాడుతున్నాడో చెప్పమంటారు నమ్మకత్వాన్ని బట్టి. శిష్యులందరిలో అందరి శిష్యులు కూడా రకరకమైన విధాలుగా చంపబడ్డారు. కానీ యోహాను మాత్రం పరలోకాన్ని చూడగలిగాడు. పద్మాసు అనే దీపంలో వేసినప్పుడు యోహాను ఏం చూశాడు? రెండవ రాకడను చూశాడు. 7 ముద్రలు, 7 బూరలు, 7 మందిరాలు. మన ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అంతా ఎలా చూడగలిగాడు? ఆయన నమ్మకత్వాన్ని బట్టి యేసు ప్రభువారు యోహాను గారు ప్రతిగుండంగానే తన ఎక్కడ తీసుకుపోయాడు? పరలోకానికి తీసుకుపోయాడు. మన నమ్మకత్వం మనం ఊహించని స్థితికి తీసుకెళ్తుందండి. సహజంగా పరలోకం మనం ఎప్పుడు వెళ్తాము? చనిపోయిన తర్వాత. కానీ యోహాను గారు ప్రతిగుండంగానే పరలోకాన్ని చూశాడు. ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడు కలిగింది మనకు కూడా అలాంటి ధన్యత? నమ్మకంగా ఉన్నప్పుడు. మన జీవితంలో మనం చూడని మనకి రావాలి అంటే, మనం ఊహించని స్థితిలో మనం ఉండాలి అంటే, మనం కోరుకునే మనం దొరకాలి అంటే, మనం దేవుని ఎదుట ఎటువంటి పరిస్థితిలో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒక తీరుగా, లేకపోతే కలిసి వచ్చినప్పుడు ఒక తీరుగా. ఇంకా మనం మారకూడదు, వేషధారణ ఉండదు మనకి. కొంతమంది బయటకు వెళ్తే నలుగురు మనిషి ఉంటే నా దగ్గర ఉన్నాయి ఏం లేమంటారు. ఒక్కడున్నాడు అనుకోండి, వాడు ఖర్చు పెట్టడం వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టడు. ఏం చేస్తాడు? అందరి దగ్గర ఉన్నప్పుడు నా డబ్బులు అయిపోతాయని ఏం లేవని చూపిస్తాడు. వాళ్ళు ఎవరు లేకపోతే మాత్రం ఇప్పుడు బాగా. దేవుడి దగ్గర మనం ఏం చేయొద్దంటే వేషధారణ చేయొద్దు. నలుగురిలో ఒక తీరుగా ఎక్కడున్నా మనం ఎలా ఉండాలంటే దేవుడికి ఎలా ఉండాలి? నమ్మకంగా. అప్పుడు దేవుడు మళ్ళీ గుర్తిస్తున్నాడు. ఎవరు గుర్తించిన అవసరం? నమ్మకంగా ఉన్న వాటి లోకం గుర్తించదు. గుర్తించేవారు ఎవరు? దేవుడే. కాబట్టి క్రైస్తవుడైన మనం యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, శిలువ పైన 3వ మాటగా బాధ్యతలను మనం ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. నేను సేవకుని నా భార్య విడిచిపెట్టి, నా కొడుకు విడిచిపెట్టి, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసి చేసినంత మాత్రం సేవ అవుతుందా? కాదు. ఎందుకంటే కట్టుకున్న భార్యను పట్టించుకోడండి, కడుపునుకుంటున్న కొడుకును పట్టించుకోడు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోడు, సేవ జరుగుతుందంటే ఎవరికి అది ఆ ఘనత, గొప్పతనం? అది మన చుట్టూ వాళ్ళని మనం పట్టించుకున్నప్పుడు, మన బంధాలు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేసేది వ్యర్థం అండి. భర్త భార్యను పట్టించుకున్నప్పుడు, భార్య భర్త పట్టించుకున్నప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అయ్యో వాము నాకు నా మందిరానికి వచ్చేసిందని దేవుడు దీవించలేడు. ఎందుకు? మరి అక్కడ బాధపడుతున్న వారి బాధ ఎవరి దగ్గరికి పోతుంది? దేవుడి దగ్గరికి పోదా? కాబట్టి మనం మన బాధ్యతలను విడిచిపెట్టకూడదు. దేవుడి మందిరానికి వచ్చి మన బాధ్యతలను మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి, జరిగించాలి. నీ భార్యను ప్రేమించాలి, నీ పిల్లలను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళను ప్రేమించినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుడిని ప్రేమించగలుగుతావు. అందుకే మొదటి యోహాను పత్రికలో దేవుడు ఏమంటాడంటే, కనిపించిన నీ సహోదరుడు నువ్వు ప్రేమించినప్పుడు, కనిపించిన నీ ఆ తల్లిదండ్రులు ప్రేమించలేనప్పుడు కనపడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? మన చుట్టూ కనిపించే మనుషుల్ని మనం ప్రేమించినప్పుడు దేవుడితో నీ దేవా నువ్వు బాగా ప్రేమిస్తుంటే దేవుడు నమ్ముతాడా? కనిపించగలను నువ్వు ప్రేమించవు కానీ కనపడిన నువ్వు ప్రేమిస్తున్నావయ్యా అంటే మనం ఏం మాట్లాడతాం? కాబట్టి బాధ్యతలు మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. 4వ మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం.
మత్తయి సువార్త 27:46 చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. 4వ మాటగా దేవుడు ఏమంటున్నాడంట? దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడు? అక్కడ తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు. ఏం తెలుసు? నేను విడిచిపెట్టకపోతే శిక్ష జరగదు. ఎందుకు? దేవుడు తోడుంటే యేసు ప్రభు చచ్చిపోతాడా? ఆ ప్రాణాన్ని తీయలేడు. ఆ ప్రాణం పోవాలంటే తండ్రికి కుమారుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మానవుల్ని ప్రేమించి తన కుమారుని విడిచిపెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అంటే యేసు ప్రభు వారి కుమారుని ఏం చేశాడంట? విడిచిపెట్టారంట. ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని దేవుడు చేశాడు. మన పాపం పోవాలని తండ్రి తన కుమారుని ఏం చేశాడు? కుమారుడు నువ్వు చచ్చిపోవాల్సిన సమయం వచ్చింది అనేసి చేయని ఎంత బాధపడ్డాడు తండ్రి. నా కుమారుడు చనిపోతున్నా తండ్రి బాధపడ్డాడు. కానీ రెండో పక్కన నా కుమారుడు చనిపోతే నా బిడ్డలందరి పాపము పోదు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసు ప్రభు వారు. ఎంత గొప్ప ప్రేమ అండి తండ్రి దేవుడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో, దేవా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు? విడిచిపెట్టకపోతే పాపం అక్కడ శిక్ష జరగదు. శిక్ష జరగకపోతే మానవ పాపం పోదు. ఎంత ఒత్తిడి గురవుతుంది చూడండి. విడిచిపెడుతున్నా కొడుకు, విడిచిపెట్టకపోతున్నా నా ప్రజలందరూ, నా బిడ్డలందరూ కూడా పాపంలో చచ్చిపోతారు. ఎంతగా నలిగిపోయాడు దేవుడు నీ కోసం, నా కోసం. కొడుకు విడిచిపెడదామంటే ప్రాణం ఒప్పుకోవాలి. విడిచిపెట్టకపోతే మీరందరూ పాపంలో చనిపోతారు. దేవుడు గుండెను రాయి చేసుకొని దేవుడు కొడుకును విడిచిపెట్టేసి పాప ప్రక్షాళన చేశాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు దేవుని ప్రాణం పోవడానికి దగ్గర పడిపోయింది. ఎంత త్యాగం చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి కుమారుని చేయి విడిచిపెట్టాడు. యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. కుమారుడా, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేనేం చేయలేవు, నేను చెయ్యకూడదు, నువ్వు చనిపోవాలి. తండ్రి కుమారుడితో చెప్తున్న మాట, నువ్వు చనిపోవాలి, శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు చనిపోకపోతే ఈ ప్రజలు బ్రతకరు. సహజంగా మానవుడు ఎవరో బాగుపడతారంటే తన కుటుంబాన్ని తాను త్యాగం చేయడానికి ఇష్టపడతాడా? యేసు ప్రభు వారు నా కొడుకు చనిపోతే అనేక మంది బ్రతుకుతారని ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. యేసు ప్రభు నేను చనిపోతేనే అందరూ బ్రతుకుతారు, తండ్రి అయిన దేవుడు నా కుమారుని విడిచిపెడితేనే అందరు కుమారులు బ్రతుకుతారు, అందరి పాపాలు పోతాయి. మన కుమారుని మనం విడిచిపెట్టకపోయినా పర్లేదు, కానీ మన తోటి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మన తోటి వారిని మనం ఏం చేయాలి? ఎందుకు ప్రేమించాలంటే మన తోటి వారిని దేవుడు మనను ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా! దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన తోటి వారిని మనం ఏం చేయాలి? మనందరి కోసం తన కుమారుని యేసు ప్రభువు వారు విడిచిపెట్టలేదా? మరి మనం ఏం విడిచిపెట్టడం అవసరం లేదు. దేవుడు నీ కుమారుని విడిచిపెట్టు, నీ భార్య విడిచిపెట్టు, వారిని త్యాగం చేసి దేవుడు అంటే వీరిని ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ కొడుకుని ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమిస్తున్నావో, అటువంటి ప్రేమను నీ పొరుగు వారిని కూడా నీ తల్లిదండ్రులు అనుకో, నీ కొడుకు అనుకో, ప్రేమి. కానీ వాళ్ళపైన నువ్వు ఏం పెట్టుకోకు, ఎటువంటి ద్వేషం పెట్టుకోకు, ఎటువంటి కుట్ర పెట్టుకోకు, ఎటువంటి కోపము. నిన్ను వలే నీ పొరుగు వాడిని ఏం చెయ్యి? మరి ప్రేమిస్తున్నామా?
దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కుమారుడిని విడిచిపెట్టేశాడు. నువ్వు విడిచిపెట్టని అవసరం లేదు. ఏం విడిచిపెట్టకు నువ్వు, నీ డబ్బులు ఖర్చు పెట్టకు, నువ్వు కోపం పెట్టుకో. దేవుడు అది ఒకటే మాట, నీ ఎదుటివాడి పైన కక్ష పెట్టుకో, కోపం పెట్టుకో. ప్రేమి, వీలైతే క్షమించే, అంతే. అంతేగాని నీ నుంచి నేను కోరుకునేది ఏం లేదయ్యా, వాళ్ళ కోసం నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టు, అవసరమైతే వాడి కొడుకు ప్రాణం కోసం నీ కొడుకుని అట్టేగా. దేవుడు అడగలేదు. వాడి పైన మనం ఏం చేయకూడదు, పగ పెట్టుకోకూడదు, కోపం. ఏం చేయాలి మరి? దేవుడా, ఈ విధమైన అన్యాయం జరుగుతుంది, నువ్వే న్యాయం చేయాలి. దేవుడు న్యాయం చేయలేడా? దేవుడు న్యాయం చేయలేదండి. మరి పెడుతున్నాం ఈ రోజున శిలువ పైన చనిపోతూ కూడా ఆయన అంటున్న మాట, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలవదయ్యా, దయచేసి క్షమించు. దేవుడు ఎవరు పెట్టారు అక్కడ? యేసుక్రీస్తు వారు దేవుడు మధ్య పెట్టి మీరు ఏం చేస్తున్నారు క్షమించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? అటువంటిది. ఎందుకంటే గ్రహం స్టెయిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒరిస్సా వెళ్ళాడంట. ఆయన దేవుడు జర్మనీ. ఎందుకు వెళ్ళాడు ఒరిస్సా? పాపం యేసు వారి గురించి చెప్పాలని. అయితే ఆ ఊరు వెళ్ళాడు, ఒరిస్సా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే, సరే దేవుడి గురించి చెప్తే ఎవరు వినపడట్లేదు, ఎవరు వినట్లేదు, ఏం చేద్దాం అని ఆలోచించి ఈ గ్రహం స్టేను తన భార్య ఇద్దరు పిల్లలు కూర్చొని ఏం చేశారంటే, మనం చెప్తే వినట్లేదు కాబట్టి ఏం చేద్దాం, దేవుడి ప్రేమను చూపిద్దాం, దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఎటువంటి వాడు అని ఏం చేశారంటే, ఆ ఊళ్ళో కుష్ఠరోగులు అంటే ఏం చేస్తున్నారు, ఊరు బయట ఉంచుతున్నారంట. ఎవరు కూడా గుక్కెడు నీళ్లు వేయట్లేదు ఎవరికి, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో ఈ ఊర్లో కుష్ఠరోగం వస్తే ఇంత దారుణంగా చూస్తారా, కనీసం ప్రేమ లేని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ వదిలేసి కుష్ఠరోగుల్ని కనీసం మనం ఏం చేద్దామంటే దేవుడి ప్రేమను చూపిద్దాం అని అనుకొని ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వారి గాయాలు శుభ్రం చేసి వారికి తినడానికి తిండి పెట్టి కుష్ఠరోగులందరినీ కూడా వీరు మంచిగా చూసుకొని వారికి దేవుడు గురించి చెప్పారట. కుష్ఠరోగి ఏ రోజు నేర్చుకోవాలి అయితే మీరు పాపాలు ఒప్పుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపాలు పోతాయి, మీ పరలోకం పోతారు అని కుష్ఠరోగులకు సువార్త చెప్పుకుంటున్నారు. ఎవరు? గ్రామం చెందిన వ్యక్తి. అయితే ఆ ఒరిస్సా అనే ఊర్లో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఏమి ఎవడరా మన ఊరు వచ్చి ఏదో తెలియని దేవుడి గురించి చెప్తున్నాడు, వాడు తప్పేం చేశారా, ఈ గ్రామం తప్పేం చేసిందా, పాపం ఊరంతా కూడా విడిచిపెట్టిన వాళ్ళని దగ్గరికి తెచ్చి వాళ్ళ గాయాలు తెచ్చి ఒక ముద్ద అన్నం పెడితే ఆయన మీద పగబట్టి ఒకనొక రోజున రాత్రి ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఎవరెవరు? తల్లి, పిల్లలు, భార్య ఇంట్లో ఉంది. అయితే తండ్రి ఏమనుకున్నాడంటే, బాగా రాత్రి అయింది కదా, నా భార్య పని చేసేసి అలసిపోతుంది, భార్యను లేపడం అనేసి వాళ్ళకున్న బండి చిన్న జీప్ దాంట్లో పట్టుకున్నారట. పట్టుకుంటే ఈ దుండగులు ఏం చేశారంటే, ఆ పట్టుకున్న ఆ జీప్ పైన మొత్తం కూడా కిరోసిన్ శాటించారు, అన్యాయంగా చంపేశారు. ఆ లోనే ఆ తండ్రి, పిల్లలు కాలి సజీవంగా చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆ దేశం నుంచి చాలా మంది వచ్చారు, పోలీసులు వచ్చారు, విపరీతమైన జనం. ఆ కాల్చినప్పుడు దొరికారండి, ఎవరు కాల్చిన వాళ్ళు దొరికారు. అయితే పోలీసులు అంటున్నారు, కలెక్టర్ కూడా వచ్చి ఏమంటున్నాడంటే, కంప్లైంట్ పెట్టండి మేడం, జైలు వేస్తామని అన్నారు. అవన్న ఒక్క మాటకి ఆ యొక్క ఊరు మాత్రం కూడా ఆశ్చర్యపోయింది. యేసు ప్రభు వారు అంత శిలువలో ఉంటే క్షమించమన్నాం అని అన్నాడు, మేమెంత వాళ్ళని క్షమించండి అనేసి చిన్న కంప్లైంట్ కూడా రాయకుండా వాళ్ళని క్షమించి తన దేశానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుడి కోసం మన కుటుంబాన్ని ఏమి నాశనం చేసుకోలేదండి. మన కుటుంబంలో ఎవరు మనం కోల్పోలేదు. కానీ కుటుంబంలో కోల్పోయిన ఆ భార్య కూడా వారిని క్షమించింది. మరి మన మనసు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి దేవుడు మన ప్రాణాన్ని రక్షించడానికి తన బిడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు, అర్పించాడు, విడిచిపెట్టాడు. ఈ రోజున నీవు విడిచిపెట్టిన అవసరం లేదు.
దేవుడిని నేను విడిచిపెట్టడం అవసరం లేదు. దేవుడు నేను విడిచిపెట్టమని అని కూడా అనట్లేదు, నీ కొడుకుని విడిచిపెట్టు కూడా అనట్లేదు. ఆయన అంటుంది ఏంటంటే నా కుమారుని విడిచిపెట్టేది నిన్ను ప్రేమించి అటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉండు, నీ తోటి వారిని నువ్వేం చేయి, ప్రేమించు అని చెప్తున్నాడు. 5వ మాట చదువుదాం. యోహాను సువార్త 19:28 వచనం. యోహాను సువార్త అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఏమవుతుందంట? దాహం. ఏం దాహం అయితే యేసుప్రభు వారికి ఆ శిలువలో యేసుప్రభు వారికి అవుతున్న దాహం ఏంటిదంటే నీళ్లు కాదండి. దాహం వస్తుంది, నాకు కొన్ని నీళ్లు కావాలని కాదు. ఆయన ఉంటున్న దాహం ఏంటిది? ఆత్మీయ దాహం అని. ఏంటిగా దాహం? నా ప్రజలు రక్షించబడాలనే దాహం. మీకు అర్థం కావాలంటే కొంతమందికి ఏమవుతుందంటే ధనదాహం ఉంటుందంట. ఎంత ధనం వచ్చినా వాళ్ళ దాహం ఏంటి? తీరదు. ధనదాహం అంటే ఏంటంటే సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దాన్ని ఏమంటారంటే ధనదాహం అంటారు. దాహం అంటే మనం మంచిగా దాహం ఉంటుంది. అయితే యేసు ప్రభువు వారి దాహం ఏంటంటే నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలు మారుమనసు పొందాలి, నా పిల్లలు నాతో పాటు నా రాజ్యం ఉండాలనే దాహం. అయితే దాహం ఏమంటున్నాడు? నేను దప్పికొను. మరి దేవుడు దప్పికొలుచున్నాడని మన జీవితాలు మారాలని, మరి దేవుడి దాహాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజున అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంట? దేవుడు దాహం నడుస్తుంటే ఒక చిరకలు తీసుకొని దానికి శిరాన్ని మొత్తం ఆ యొక్క చేదును ఆ యొక్క గుడ్డకు అట్టించేసి తన నోటి దగ్గర చేదును దాహాన్ని ఇచ్చారంట. ఈ రోజున యేసు ప్రభు కూడా నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో పాపం ఉండకూడదని, పరిశుద్ధమైన జీవితం కోసం దేవుడు దాహంతో ఉన్నాడు. మనము కూడా ఒకవేళ మన పాపాన్ని విడిచిపెట్టనైతే మనం కూడా దేవుడికి ఏమిస్తున్నట్టే చేదునిస్తున్నట్టే ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఉన్నవారు దాహం చూస్తుంటే దేవుణ్ణి ఇంకా ఇబ్బంది పెట్టాలనేసి కఠినమైన మానవులు దాగని చేదుని ఒకదానికి ఒక స్పాంజ్ లాంటి పెట్టి దాహం అన్నావు కదా అని చేదునిస్తే యేసు ప్రభు వారు దాన్ని తాగలేక చాలా ఇబ్బంది పడ్డారు. రోజున నీ నుంచి నా నుంచి కూడా దేవుడు వాళ్ళు కోరుకుంటున్నాడు. ఏంటిది? పవిత్రమైన జీవితం ఉండాలని. ఈ పవిత్రమైన జీవితం దేంతో సమానం? స్వచ్ఛమైన మంచి నీటితో సమానం. ఈ మంచి నీరు ఇచ్చినప్పుడు ఏం తిరుగుతుంది? దాహం తీరుతుంది. ఒకవేళ మన పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినట్టయితే దేవుడి దాహం తీరుతుంది. అదే మనం పాపంలో ఉన్నట్టయితే మనం దేవుడికి ఏమిస్తున్నట్టు? చేదులే. మరి ఈరోజు మనం దేవుడికి చేదు ఇస్తున్నామా, లేకపోతే మంచి నీటినైనా పవిత్రమైన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శిలువపైన తనది 5వదిగా తను పలుకుతున్న మాట, నా బిడ్డలారా మీ నుంచి నీ కోరుకునేది పవిత్రమైన జీవితం. రక్షింపబడాలి. మీరు ఆ దాహంతో నీకు ఉన్నారు. అటువంటి దాహం మీకుందా? మీరు రక్షించబడ్డారా? పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారా? లేకపోతే ఇంకా పాపంలో ఉన్నారా? మీరు పాపంలో ఉన్నట్టయితే నాకు చేతులు దాగిస్తున్నట్టే. నాకు చేతులు దాగిస్తారా? నా దాహాన్ని తీరుస్తారా? లేకపోతే ఆ యొక్క పాపంలోనే ఉంటారని దేవుడు దక్కుకొచ్చున్నాము అంటున్నాడు. దేవుడి దాహాన్ని మనం తీరుద్దామా? లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఎలా అయితే దేవుడిని హింసించారో మనం కూడా అలాగే హింసిద్దామా? దేవుడిని హింసిద్దామా? లేకపోతే దేవుడి దాహాన్ని తీసి పవిత్రంగా జీవిద్దామా? ఈరోజు మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. 6వ మాటగా చూద్దాం. యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. దగ్గరికి వచ్చాము. ఇంకొక మాట అయితే దేవుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నాడు. 6వ మాటగా తను అంటున్న మాట ఏంటంటే సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? పూర్తయింది అర్థం. అయిపోయింది. ఏం పూర్తయింది? ఏం సమాప్తమైంది? దేవా, మీరు చెప్పినట్టుగా ఈ లోకంలో జన్మించాను,
33 సంవత్సరాలు జీవించాను, నీ గురించి అనేకమైన మాటలు చెప్పాను, నీవు వేసిన శిక్షను అనుభవించాడు. తనకు అప్పగించిన పనినంతా ఏం చేశాడు? ఆయన పూర్తి చేశాడు. అప్పుడు అంటున్నాడు సమాప్తమైందని. దేవుడు నీకు నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడండి. ఏంటిది? ఏంటిదా బాధ్యత? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మన తోటి వారి, మన బంధువులకి, మన మిత్రులకి మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారి గురించి చెప్పాలి. వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసుకున్నాము. మనకి ఇచ్చిన బాధ్యతలు మనం చేసుకున్నాము. దేవుడు ఎన్నో బాధ్యతలు మనకి అప్పగించాడు. యేసుక్రీస్తు వారు శిలువపై నుండి, దేవుడా ఇప్పటి వరకు నువ్వు అప్పగించిన అన్ని కూడా పూర్తి చేశాను, సమాప్తం అయిపోయింది, నేను చనిపోవడం ఒకటే మిగిలింది. ఆ చనిపోతే ఏమైనట్టు? అయిపోయినట్టు. అంటే తనకి ఇచ్చిన పని మొత్తం తాను మరణించే లోపు ఏం చేశాడు? మరి మనం భూలోకంలో కలిగిన మనం మందిరానికి వచ్చే మనం దేవుడి పనులు ఏం పూర్తి చేస్తాం? ఒకసారి మనం ఆలోచించాలి. దేవా నీకోసం నేను చేశాను, నీ మందిరానికి వచ్చాను, నీ గురించి నా బంధువులకు చెప్పాను, ప్రార్థన చేశాను, పరిచయం చేశాను, నీ చేయగలిగిందని కూడా నేను చేశాను అని అనగలుగుతున్నామా? లేకపోతే లేదు దేవా నీ కొన్నింటితో తప్పిపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అని అంటున్నాము. యేసు ప్రభు వారు ఈరోజు నేర్పిస్తుంది ఏంటంటే మనకిచ్చిన పనిని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి, విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు వారు శిలువలో ఉండి చెప్తున్న మాట, ఈ మాటను మనం మర్చిపోకూడదు. ఇందాకే చెప్పాను, మరణించే ముందు చెప్పే మాటలు ఏ మాటలు అంటే చాలా విలువైన మాటలు, ఎప్పటికీ మర్చిపోలేని మాటలు. మళ్ళీ రాదు కదా, మళ్ళీ వచ్చి చెప్పాలి కదా మనకు. కాబట్టి ఆ మాటలు ఎప్పటికి కూడా మన జీవితంలో మర్చిపోలేదు. మరి మనకి ఇచ్చిన పనులు మనం పూర్తి చేస్తున్నామా? సమాప్తి చేస్తున్నామా? లేకపోతే లేదు దేవాన్ని చేయలేకపోతున్నాను, నీ మందిరానికి సరిగా రాలేకపోతున్నాను, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నాను, పరిచయంలో సరిగ్గా లేకపోతున్నాను, నీకోసం నేను ఏం చేయలేదయ్యా, నీ గురించి ఎవరికి చెప్పలేకపోతున్నాను అనే మనం ఉన్నామా? ఈ రోజున మనం శిలువ దగ్గరికి వస్తున్నాము. శిలువ ఏబడ్డ దేవుణ్ణి మనం చూస్తున్నాము. సరి చేసుకొని దేవా నీ సమాప్తం చేస్తాను, నా పనులను పూర్తి చేస్తానని మనం దేవుడి ముందు ఈ రోజున ఎంతైనా పశ్చాత్తాపడవలసిన అవసరం చాలా ఉంది. 7వ మాటగా చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 16వ వచనం మనం ముగించుకోబోతున్నాము. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచాను. యేసు ప్రభువు చనిపోయారు. చివరి మాట పలికేసి దేవా దేవాన్ని వెళ్ళిపోతున్నాను, నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నా అన్నాడు. ఆ మాట అంటూ గట్టిగా కేక వేశాడు. యేసు ప్రభువు వారు శిలువలో చనిపోయాడు. ఒక్కసారిగా యేసు ప్రభువు వారు చనిపోవడంతోనే అంతా కూడా విట్ట మధ్యాహ్నం చీకటి పడిపోయింది. ఎందుకు? ఆ యొక్క వెలుతురు కూడా దేవుడి మరణాన్ని చూడలేకపోయింది. మొత్తం చీకటి పడ్డది. భయంకరమైన గాలి ఎమ్మటే మందిరానుకున్న ఆ యొక్క పరద చించబడ్డది, పునాదులు కదిలించబడ్డాయి. ఏమేమి జరిగింది చూద్దామా? దేవుడు మరణించినమ్మటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయం తెర పైనుండి
క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగుపడేది. యేసు ప్రభు మరణించటముతోనే ఆయన పూర్తి చేయాల్సిన పని పూర్తి అయిపోయి, ఏంటిదా పని? ఏం జరిగిందంట? సమాధులు తెరవబడ్డాయి. ఇది అర్థం కావాలంటే మనం మొదటి గ్రంథంలోకి ఆదికాండం 3:15 ప్రారంభించింది. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం, ఈ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి యేసు ప్రభు ఏం చేయాల్సి వచ్చింది? చనిపోవాల్సి వచ్చింది. ఏంటిదా ప్రణాళిక? ఆదికాండము 3:15 ప్రారంభించింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. చాలు, అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? నీకును స్త్రీకిని, ఆమెకు స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరి గురించి చెప్పబడ్డారు? యేసు ప్రభు గురించి. ఎందుకు? యేసు ప్రభు జన్మము అందరికన్నా వ్యత్యాసం ఉన్నది. ఏంటిది? యేసు ప్రభు వారి జన్మలో స్త్రీ పురుషుని యొక్క కలయిక లేదు. ఈ యొక్క యేసు ప్రభు ఎలా పుట్టారు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన మరియకు. ఎందుకు పుట్టారు మరి అక్కడ? స్త్రీ సంతానం, నీ సంతానం అని అక్షరానిక అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ యొక్క సైతాన్ నీవు అని చెప్పబడింది. సాతాన్. ఈ సైతాన్ ఏం చేసిందంట? ఎక్కడ కొట్టింది? మడ మీద. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పబడింది? తల మీద కొట్టబడుతుంది. నువ్వు మడ మీద కొడతావు, కానీ అది నేను ఎక్కడ కొట్టుతుంది? తల మీద కొడుతుంది. దానికి అర్థం ఏంటంటే, ఈ యొక్క శిలువ ద్వారా యేసు ప్రభుని శిక్షించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శిక్ష పూర్తయిందో, ఆ రక్తపు ద్వారాలు ఎప్పుడైతే భూమిని అంటుకున్నాయో, అప్పుడు సాతాను గాడి కళ శ్రద్ధపడింది. ఎప్పుడైతే సాతాను గాడు ఆ రక్తంలో నశించిపోయాడో, అంతకుముందు పాపం చేసి బంధించబడ్డ ఈ యొక్క పరిశుద్ధుల దేహాలు ఉన్నాయి కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి మరణాంతరం ఈ పరిశుద్ధులందరూ కూడా ఏం పొందుతున్నారు? విడుదల పొందుతున్నారు. ఎందుకు? వీరి పాపం ఏం చేయబడ్డది? యేసు ప్రభు వారి రక్తం ఎప్పుడైతే చిందించబడ్డదో భూమి మీద, సాతానుగా తన తొక్కబడ్డది, పాపము తీసివేయబడ్డది. వీళ్ళు ఎమ్మటే పరలోకానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారి రక్తము మనలో ఉన్న ప్రతి పాపం ఏం చేసింది? కడిగింది. అది నెరవేరాలని ఎక్కడ? మరి అక్కడ ఎందుకు నెరవేరాలి? ఆ 3వ అధ్యాయం కంటే ముందు మనం వెళ్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే, శ్రీ అవ్వ ఆదాము ఇద్దరు ఏం చేశారంట? తినకూడదన్న యొక్క ఫలాన్ని తిని పాపాన్ని కట్టుకున్నారు. ఈ పాపం పోవాలంటే అక్కడ చెప్పాడు యేసు ప్రభు, అది నిన్ను మడ మీద కొడుతుంది, నువ్వు దాన్ని నీవు మడ మీద కొడతావు, అది నిన్ను కాళ్ళ మీద కొడుతుందనే వాగ్దానాన్ని చేశాడు అక్కడ. అది నెరవేరడానికి పట్టిన సమయము 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు వారు భూమి మీద జన్మించినప్పుడు, అప్పుడు సాతాను గాడికి ఏం కలిగింది? అపజయం కలిగింది. సాతాను గాడు ఏం చేయబడ్డాడు? తొక్కబడ్డాడు. ఒకవేళ యేసు ప్రభు జన్మించకపోతే మానవుడి పాపం పోదు. మానవుడి పాపం పోలేదంటే ఈ మానవుడు ఎక్కడికి పోలేడు? పరలోకం పోలేడు. ఎందుకు పోలేడు? మరి పరలోకము అంటే పరిశుద్ధమైన పట్టణం కదా. పరిశుద్ధమైన పట్టణంలోకి పోవాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక పెళ్లికి పోవాలన్నా, లేకపోతే ఏదైనా శుభకార్యానికి పోవాలన్నా కొంచెం మంచి పట్టు ఉంటే దాని సింగి వేసుకుంటే దగ్గర కూడా రాని కదా, దూరం పెడతారు సహజంగా లోపల. అదే విధంగా ఈ పరిశుద్ధమైన దాంట్లోకి పోవాలి అంటే మానవుడు ఏముంటుందంటే పాపము. ఈ పాపం పోవాలంటే మళ్ళీ ఎవరు కావాలి?
దేవుడు కావాలి కదా. దేవుడు లేదు, మానవుడు పాపం లేదు. పాపం పోదు. పాపం పోతే మానవుడు ఎక్కడికి పోలేడు, పరలోకానికి పోలేడు. ఈ యొక్క గ్యాప్ ని అంటే ఈ యొక్క దూరాన్ని తగ్గించడానికి మధ్యలో ఎవరు నిల్చున్నారు? పిలవకుంటే మానవుడి పరిస్థితి. మానవుడు ఇక్కడ ఉన్నాడు, పరలోకం అక్కడ ఉంది, మధ్యలో అలా ఉంది. ఏం లేదు, దారి లేదు. ఇప్పుడు ఇక్కడ దారి కావాలంటే మధ్యలో ఉండాలి. మధ్యలో ఏముండాలి మనకి? కనీసం బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ కట్టినప్పుడు ఏమొస్తుంది మనకి? ఆ బ్రిడ్జ్ మానవుడి వల్ల కట్టడం వల్ల కాదు, మానవుడు కట్టలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టాలంటే మానవుడికి దేవుడు కావాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అర్పించి మనలో పాపాన్ని తీసేసి ఈ యొక్క దూరాన్ని ఉంది కదా, ఆ దూరాన్ని ఏం చేశాడంటే దగ్గరికి చేసేసాడు. బ్రిడ్జి కట్టవసరం లేదు దేవుడు. ఆ అగాధాన్ని, ఆ గ్యాప్ని తీసేశాడు. మానవుడిని పవిత్రుడిని చేశాడు. ఈ పరిశుద్ధమైన మానవుడు ప్రశాంతంగా పరలోకం వెళ్ళిపోవచ్చు. మనకి సంతోషాన్ని ఇచ్చాడు. కానీ యేసయ్య ఏమనిపించాడు? యేసయ్య శిలువపైన ఏమనిపించాడు? శ్రమ అనిపించాడు. ఆయన శ్రమ, ఆయన దుఃఖం, ఆయన శాపం, ఆయన హింస మానవుడికి సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన తన సంతోషాలన్నిటిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. శిలువలో ఒక అనాథ వలె, ఒక దీనుడి వలె, ఒక నిస్సహాయుడి వలె చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్యాయముగా ఏ పాపము చేయకుండా యేసుప్రభువుని శిలువ ఎందుకు చేశారంటే, ఒకవేళ అడిగితే యేసుప్రభువుని శిలువ ఎందుకు చేశారండి? శిలువ ఎందుకు చేశారంటే కొంతమంది కలిసి, అదంటే అదంతా కూడా దేవుడి ప్రణాళికలో ఉంది. కొంతమంది కలిసి ఈ యేసు ప్రభువు మంచి మాటలు చెప్తున్నాడు, యేసు ప్రభు వారి మీద కచ్చ కట్టడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మొదటి మందిరానికి వెళ్ళాడంట. వెళ్తే యేసు ప్రభు మందిరంలో వాక్యం లేదు, పాటలు లేవు. మరి ఏం జరుగుతుంది మందిరంలో? వ్యాపారం జరుగుతుంది. అమ్మంటే దేవుడికి భరించలేని కోపం వచ్చింది. నా మందిరము వ్యాపారం చేయడానికి కాదు, లేకపోతే ఇక్కడ మీరు ఏదో చేయడానికి కాదు. నా మందిరం దేవుడిని స్తుతించడానికి, అత్యయకుండా వ్యాపారం చేసడానికి నా మందిరం యొక్క విలువను మీరు తీసేస్తున్నారని అక్కడున్న ఆ యొక్క నాయకులను, అక్కడున్న యూద లేవీయులను దేవుడు ఏం చేశారంటే గద్దించాడు. అక్కడున్న పాస్టర్లు అనుకున్నాం, కొంచెం మనకు అర్థం కావాలి సింపుల్గా. వాళ్ళు గద్దించగానే యాజకుడిని, ప్రధాన యాజకుడిని గద్దించగానే వీరు దేవుడిని ఒప్పుకోవడం పక్కన పెట్టి వీడియోలో వచ్చిండు మన యొక్క వ్యాపారాన్ని మొత్తం ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడని అతని మీద కుట్ర పని, ఎవరి మీద? దేవుడి మీద కుట్ర చేసేసి ఎడి చేసి ఈ యొక్క వ్యక్తికి మనం ఏం చేయాలి? శిక్ష చేయాలి అనేసి ఏం చేశారంటే కొంతమంది పనిపాలను తీసుకొని ఒక గుంపు చేసి వారందరికీ డబ్బులు ఇచ్చి ఈ యేసు అనే ఈ వ్యక్తి దేవుణ్ణి దూషించాడు, దేవుని యొక్క మాకున్న ధర్మశాస్త్రం లేని వాటికి వ్యతిరేకమైన వాటిని చెబుతూ ప్రజల్లో గందరగోళం పుట్టిస్తున్నాడు, మత ఘర్షణలు పెడుతున్నాడని అన్యాయమైన తీర్పును, అన్యాయమైన సాక్ష్యాలను చెప్పించి అక్కడ రాసన్నాడు. ఏమంటాడంటే ఇవి మత సంబంధమైనవి, నాకు సంబంధం లేదు, మీరే చూసుకోరంటే లేదు. అందరూ కలిసి ఒక్క మాట అంటున్నారు, సిలువేయండి సిలువేయండి సిలువేయండి. అందరూ గట్టిగా అరిశారు. అరిసినప్పుడు ఇక్కడున్న రాజు అన్నాడంట, నీవేం మాట్లాడవాడితే గొర్రె మౌనంగా ఉన్నట్టు యేసు ప్రభు వారు మౌనంగా తల ఉంచి అన్యాయపు తీర్పు దాన్ని చేసిన, ఏ పాపం చేయకపోయినా నువ్వు తప్పు చేశావు, నువ్వు మత ఘర్షణలు పెట్టావు, నువ్వు దేవుడిని దూషించావు, ఇన్ని మాటలు అన్నా కూడా యేసయ్య మాత్రం మౌనంగా నిల్చున్నాడు. ఎందుకు? యేసు ప్రభువుకు తెలుసు ఇదంతా కూడా జరగాలి అని. ఇదంతా జరగాలి ముందే మనకి కీర్తన గ్రంథం వెళ్తే 22వ కీర్తన 62వ కీర్తన చదువుకుంటే ఆ 2 కీర్తనలో ఉంటుంది యేసు ప్రభు వారికి ఏం జరగబోతుంది, అన్యాయంగా ఎలా ఆయనను తీర్పు తీస్తారు, ఎలా చేస్తారు. ఒక మాట చెప్పాలంటే అక్కడ ఆయన శిలువ వేసినంత పెద్ద తప్పు చేయలేదు. శిలువ ఎందుకు చేశారండి?
యేసుప్రభు వారికి సెలవు వేయాల్సిన తప్పు చేయలేదు. సెలవు ఎందుకు వేశారు? సెలవు ఎందుకు వేశారంటే అందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా సెలవు వేయాలి అందరూ గట్టిగా అరుస్తున్నారంట. అప్పుడు ఇక్కడ ఉన్న రాజు వాళ్ళ మెప్పు కోసం, దేనికోసం? మా మాట విన్నాడు రాజు మంచోడు అంటారు కోసం, మెప్పు కోసం అందరూ సెలవు వేయాలంటే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని విడిచిపెట్టారు. రాజు కూడా సెలవు వేయడానికి ఏం లేదు. ఎందుకంటే సరి అయిన ఆధారాలు ఎందుకు అది మత సంబంధం లేదు, రాజుకు తెలియదు. ఈ యూదా ధర్మం ఏంటిది, వాళ్ళ ధర్మశాస్త్రం ఏంటిది, యేసుప్రభు ఏం పలికాడు, ఏం తప్పు చెప్పాడు, వాళ్ళు ఏముంది అన్నీ కూడా రాజుకి తెలియదు. కానీ అక్కడ ఉన్న అందరు ప్రజలు కూడా సెలవేయాలంటే అందరూ ఏమంటున్నారో దాన్ని బట్టి వీరందరి మాట వింటే నన్ను మెచ్చుకుంటారు, నేను మంచోడిని అవుతాను అని వాళ్ళ మెప్పు కోసం యేసుప్రభు వారికి చెయ్యని తప్పుకు శిలువ వేయించారు. చెయ్యని తప్పుకు యేసుప్రభు వారు శిక్ష ఆరంభించాల్సి వచ్చింది. యేసుప్రభు వారికి తెలుసు శిక్ష ఉందని. అయితే రేపు శిలువైపోతారని తెలిసినప్పుడు కూడా యేసుప్రభు వారు ఎలా ప్రార్థించారంటే తన చెమట రక్తముగా కారేలాగా ప్రార్థించారట. హల్లెలూయా. దేవా నీ చిత్తమైతే ఈ శిలువను నా ఎదుట నుంచి తీసేయవా. ఎందుకంటే యేసుప్రభుకు తెలుసు అది ఎంత ఘోరమైనదో, అయినా కానీ యేసయ్య అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే మరి ఆయన అనుభవించకపోయి ఉంటే మనం అనుభవించాలి ఆ శిక్షను. మన శిక్షను తొలగించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని శిక్షించిన వాడు కాదు, మన శిక్షను ఏం చేశాడు? తొలగించాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ పైన జరిగిపోయింది చాతగాని వాడు లేక చాత కాక కాదు, లేకపోతే చాతగాని వాడు కాదు, కానీ నా ప్రజల శిక్షను ఆయన అనుభవించాలని ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే నా ప్రజల శిక్షను నేను అనుభవించాలని ఇష్టపడ్డాడు. తాను అనుమతిస్తే శిక్షించగలిగారు, కానీ లేకపోతే దేవుణ్ణి ముట్టుకునే దమ్ము ఎవరికి కూడా లేదు. దేవుడు శాతగాని వాడు కాదని ఆయన అనుకున్నాడు. నీ చచ్చిపోవాలి నా ప్రజల కోసం, నేను శిక్షణ అనుభవించాలి నా ప్రజల కోసం అనుకున్నాడు. కాబట్టి ఆయన చచ్చిపోయాడు. కానీ వీళ్ళు ఇక్కడ ప్రజలు లేకపోతే ఆ యొక్క యాజకులు లేకపోతే ఉన్న రాజు ఎవరు కూడా శిక్షించలేదు. ఆయన అనుకుంటే అప్పుడు శిక్షించాడు. దేవుడు గొప్పవాడై ఉండి కూడా, శక్తి గలవాడై ఉండి కూడా శక్తిహీనుడు వలె మౌనంగా నిల్చున్నాడు నీ కోసం నా కోసం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని ప్రేమను వివరించడం కూడా మన వల్ల కాదు. ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు, ఏంటో ఆయన ప్రేమ, ఎందుకో మనం అంటే అంత ప్రేమ ఈ రోజు కూడా తెలియదు మనకి. ఎంతసేపటికి మన బ్రతుకులు మారాలని అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నామా శిలువ పైన రక్తం గార్చింది నీకోసం, శిలువ పైన కష్టాన్ని వస్తుంది నీకోసం. కళ్ళు మూసుకున్నామా? ఒక్కసారి కళ్ళు మూసుకోవాలని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడా ఎందుకయ్యా అంటే ఇంత ప్రేమ. ఆ శిలువ పైన తండ్రి నాయన అంత ఘోరంగా నాయన హింసపడుతున్నప్పటికీ కూడా నీ కోసం నువ్వు ఆలోచించలేదయ్యా. క్షమించండి అంటున్నావు తండ్రి. ఎలా అనగలిగావయ్యా ఆ మాటలు? అంత ఘోరంగా నేను హింసించినా కానీ, అంత బాధ పెట్టినా కానీ నీవు కోపం తెచ్చుకోలేదు తండ్రి. ఈ లోకంలో చిన్న చిన్న వాటికి మేము బాధపడుతున్నాము, కోపం తెచ్చుకుంటున్నాము, కక్షలు కడుతున్నాను. కానీ ఆయన నేనంతగా అన్యాయముగా ఏ తప్పు చేయకపోయినా నేనంతగా బాధ పెడుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నావు తండ్రి, మౌనంగా ఉన్నావయ్యా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఎంత ప్రేమ అయ్యా, ఎందుకయ్యా ఇంత ప్రేమ? ఎందుకు తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు? ఏమి ఇచ్చాము తండ్రి నీకోసం? ఏం చేశామయ్యా? మా పట్ల నీకున్న ప్రేమకు గల కారణం ఏంటి తండ్రి? ఎంత గొప్ప ప్రేమ నాయన. నీ బాధ్యతను నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి, నీ పనిని నువ్వు పూర్తి చేసావయ్యా. అయ్యా నువ్వు విడిచిపెట్టగానే కూడా నువ్వు వెళ్తున్నావు తండ్రి. కానీ ఆయన నీ పనిని నువ్వు పూర్తి చేసి నన్ను రక్షించావు తండ్రి. ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు ఏమి ఇచ్చి రుణించుకోవాలయ్యా? ఎంత గొప్ప ప్రేమ తండ్రి, ఎంత గొప్ప ప్రేమ అయ్యా. నిన్ను ప్రేమిలేకపోతున్నావు తండ్రి, నువ్వు ప్రేమించినట్టు ప్రేమించలేకపోతున్నామయ్యా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు కలగచేయండి. క్షమించే హృదయము అయా, ప్రేమించే హృదయము అయా తండ్రి నాయన. శిలువ వైపు చూస్తూ నమ్మకంగా సాగే
హృదయం మాకు ఉండాలయ్యా. అయా నీ యొక్క దాహాన్ని మేము తీర్చాలి. ఈ లోకంలో నీవు మాకు ఇచ్చిన పనులు మేము పూర్తి చేయాలయ్యా. తండ్రి నాయన ఆత్మీయ దాహం కలిగి ఉన్నావు, అనేక ఆత్మల దాహం కలిగి ఉన్నావు. ఆత్మలను తండ్రి రక్షించవలసిన వారమే ఉన్నాం తండ్రి. నీ స్వార్థ మేము చెప్పాలి, ప్రార్థన చేయాలి. నీ కోసం తండ్రి మేమేం చేయలేకపోతున్నాం అయ్యా. మా కోసం ఎంతో చేశావు తండ్రి, ఎంతో చేశావు. నాయన విన్న వాక్యాన్ని మర్చిపోకున్నట్టు అయా ఈ 7 మాటలను మా యొక్క హృదయంలో ధ్యానం చేసుకుంటూ తండ్రి నాయన నీకోసం మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. అయా గొప్ప వాయువు అయింది కూడా, శక్తిమంతుడు అయింది కూడా అయా, శక్తి హీనుడి వలె నీ ప్రాణాన్ని మా కోసం అర్పించావయ్యా. మా కోసము అయా మా ప్రేమ అడ్డుపడింది తండ్రి నాయన. ఆ ప్రేమ వలన ఎంత శిక్షణ అనిపించావు తండ్రి, ఎంత శిక్షణ అనిపించావయ్యా. తండ్రి నీకు వందనాలు అయా, తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇంతగా మా కోసం త్యాగం చేసినందుకు వందనాలయ్యా. ఎవరు చూపించలేని ప్రేమ అయ్యా. అయా ఒక దుర్మార్గుడు మారాలి, ఒక దొంగ మారాలి, ఒక వ్యభిచారి మారాలి అయా, ఒక నాయన సాగుబోతు మారాలి, ఒక తిరుగుబోతు మారాలి నాయన అని నాయన నీ రక్తాన్ని కాల్చావు. నీ రక్తము ద్వారానే మా పాపానికి క్షమాపణ దొరికిందయ్యా. నీకు అయ్యా మా బ్రతుకులు మార్చడానికి ఎంత గొప్ప త్యాగం చేశావు దేవుడా, ఎంత గొప్ప త్యాగం చేశావు తండ్రి. అయ్యా మా తప్పును బట్టి నువ్వు మమ్మల్ని క్షమించాలని ఇష్టపడలేదు, కానీ మా తప్పులు తీసి మమ్మల్ని రక్షించాలని ఇష్టపడ్డావయ్యా. ఇంత గొప్ప ప్రేమ తండ్రి, దాన్ని మేము అర్థం చేసుకోవాలి అయ్యా. నాయన నీవు నాయన ఈ రోజుకు నాయన శిలోపైన మరణించకపోయి ఉంటే మాకు ఈ బ్రతుకు లేదు తండ్రి. అయ్యా మేము బ్రతుకున్నకపోయేవారు నాయన. మీ మా శిక్షణ అనుభవించాల్సి వచ్చేది. మా శిక్షణ అంతా మీరు అనుభవించినందుకు మీకు వందనాలయ్యా. ప్రాయశ్చిత్తం చేసినందుకు మీకు వందనాలయ్యా. ఆ మ్రాలు పైన నాయన మీరు వేలాడి మా పాపమును తండ్రి మీరు శిలువ వేశారు తండ్రి. మా పాపము ఆ మేకులకు కొట్టారయ్యా. మీకు వందనాలు. మా పాపం నుంచి మమ్మల్ని విడిపించారు. మా బంధకాల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి అయా మాకున్న ప్రతి విధమైన కీడు నుంచి ఆ శిలువే తండ్రి మాకు విడుదలనిచ్చింది. ఆ శిలువ నాయన మాకు రక్షణ ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, క్షేమాన్ని ఇచ్చింది, అనేక అవసరం ఇచ్చింది అయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రగానైనా మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి, చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన పూర్తించబడింది. దేవుడు దీవిస్తుగాక. గరకాలు నిమ్మకాయలు చక్కెర ఉన్నాయి, కొంతమంది వేసి ఆ నిమ్మరసాన్ని కలపండి. దాని తర్వాత ప్రార్థన చేసి అందరికీ